చెప్పాలి కదా. ఇప్పుడు దీంట్లో A2 A3 ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళందరూ వాడికి ఫోన్ చేస్తా. వీడు కొత్త నెంబర్ ఎత్తలేము, వీళ్ళంతా విఐపీలే ఈ బ్యాచ్ అంతా. ఒక నిమిషం కనెక్ట్ చేస్తా వాడికి. జాగ్రత్త, నంబర్ల నుండి మీకు వీళ్ళకి ఫోన్ చేసి జాగ్రత్త వారే చెప్తారు ఇక్కడ. అని చెప్తే భయపడకండి, వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు. వాళ్ళు సైబర్ నేరగాలే. ఇప్పుడు నేను ఫోన్ చేసేది అలానే ఉంది. వాళ్ళు ఎత్తినట్లేదు, ఇందాక మాట్లాడారు, నాకు ఫోన్ చేశారు, ఆ నంబర్ నేను చేస్తాను, ఆ ఫోన్ ఇవ్వండి ఒకసారి. ఈ మధ్యలో గ్యాప్లో మీకు ఒక నిమిషం చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, భూమన అభినయ్ రెడ్డిని నా ఫోన్ ఇది ఒకసారి ఇంకోకుండా, భూమన అభినయ్ రెడ్డిని లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలియదా? ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు, అభినయ్ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు, వాడు పేరు కూడా చెప్పను, బాల్ బచ్చ కుట్రేగడు వాడు. దీనికి ఎంత ఎవిడెన్స్? రోజు లక్ష్మీరెడ్డి ఇంటికి పోయి లక్ష్మీ వాళ్ళ ఇంట్లో పోయేసి చేపల పులుసు, చికెన్ పులుసు, 100 పేపర్స్ తాగేసి వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు కూర్చొని, వారాల కొద్ది కూర్చొని, అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి, ఊరే అంత సినిమా ఎందుకు నా కోసం నాకు అర్థమే కాలేదు. మీరా 2 ఏళ్ళకి సెట్ చేయాలట సీన్. దీని అభినయ్ అబ్బా రే వాడిపై సూ అనుకో, ఒరే సూ నువ్వు ఏంద్రా నాయన ఇంత పోటుగాడు కూడా స్వామి, నువ్వు ఏంది అసలు అలా ఏందన్నా, మనం సెట్ చేయను, నువ్వు ఎమ్మెల్యే, ఇంకా ఇనామస్ ఎమ్మెల్యేనే వాడు చేస్తున్నాడు సైబర్ క్రైమ్. హలో గని బాబు, అబ్దుల్ గని, ఎవరు? కిరణ్ రాయలు మాట్లాడుతున్నాను. నమస్కారం, చెప్పన్నా. నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఉన్నా. ఓకే. నువ్వు ఒక కేసులో A3 A2 అదే ఈ లక్ష్మీరెడ్డి కేసులో. నీ పూర్తి పేరేమి? చెప్పండి, పేరు చెప్పండి. అబ్బా చెప్పులేరా, ఏం పేపర్లో ఉంది. తీసుకున్నారు. సరే, నువ్వు ప్రెస్ వాళ్ళకి ఏమి చెప్పాలంటే చెప్పు. ఇక్కడ నుంచి చిన్న విషయం నాకు చెప్పాలి, నాకు చెప్పిన ఒక పొద్దున వాళ్ళు చెప్పు. ఈ నెంబర్ నాదే, చెప్పు ఒక మాట ప్లీజ్. అన్న, మాకు ఇంట్లో కొద్దిగా సమస్య, మా నాన్న మాకు ఒళ్ళు బాగాలేదని చెప్పేసి మేము బయట హాస్పిటల్లో ఉన్నాం. మాకు కంటిన్యూగా ఫోన్ చేస్తారా, మీరు అందుబాటులో లేరు బాబు. ఇప్పుడు కాదు స్టోరీ, అసలు స్టోరీ ఏం జరిగింది చెప్పు. లక్ష్మీరెడ్డి మేడం మంచితనం చెప్పు ఒకసారి. అన్న, నేను ఒక సాదా సీదా ఆటో డ్రైవర్ అన్న, ఆటో దొరుకుంటానన్నా నేను. మేడం ఆటో, సార్ ఆటో అని ఆటో దొరుకునేటప్పుడు వైకుంఠపురం, తిరుపతిలో వైకుంఠపురం ఆర్చ్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఆమె ఆటో ఎక్కి ఆమె 1 గంట 2 గంటలతో ఆటోలో తిరిగి నాకు 1000 రూపాయలు డబ్బు ఇచ్చింది. మంచి బాడీకి కదా అనుకో నేను తిరిగి తోలాను. మళ్ళీ ఆమె దిగేటప్పుడు వాళ్ళ ఇంటికాడ నేను దింపేటప్పుడు నేను నెంబర్ అడిగింది, నెంబర్ ఇచ్చి కట్ అయింది. మాట్లాడి స్పీకర్ పెట్టుతాం. చెప్పు చెప్పు చెప్పు. వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ చెప్పు. స్లిప్ రాయిస్తుంది, ఆ స్లిప్ తీసుకెళ్తే మెడికల్ షాప్ లో ఎవరికి ఏమని అడిగి 10-20 మాత్రలు ఇస్తారు. అవి తీసుకొచ్చి ఇస్తాను. అట్లా ఇచ్చేటప్పుడు నాకు 500-600 ఇస్తాను. పోతే మనకు మంచి బాడీ దొరికిందిలే, రోజంతా తొలితే 1000 రూపాయలు కష్టంగా ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఈ ఫోన్ చేయడంతో మనకు 1500 ఇస్తాను. సందర్భంలో ఫోన్ చేసి ఇంటికాడికి రా తమ్ముడు అనింది. సరే వస్తాను కానీ పోతే మటన్ బిర్యానీ పెట్టింది, తిన్నాను. తినేసి ఇవన్నీ విషయం చెప్పు. మటన్ బిర్యానీ ఏదో చెప్తున్నా, ప్రెస్ మీట్ లో వాళ్ళకి చెప్పు. అదే నేను చెప్తున్నా, మీరు ఏడైనా ఉన్నాను నాకెందుకు, నేను చెప్పాను నా బాధ నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేనే ఫేమస్ ఫిగర్ అయిపోయినాను. నేనేం చేశాను ఇటని చెప్పాను, అక్క నాకు ఎటువంటి సంబంధం లేదు ఏమి అనే విషయంలో చెప్పుకోవాలంటే, ఆమె అకౌంట్ ఒక బ్యాంక్ పేపర్ తెప్పించి IDFC బ్యాంకులో సంతకం పెట్టి మొత్తం ఏం అంటే పెట్టి తమ్ముడు నేను ఉన్నా కదా నీకు నేను చూసుకుంటానని చెప్పి ఆ అకౌంట్ నెంబర్ పెట్టుకున్నప్పుడు నాకు ఒక తీసుకుని డబ్బు అంటే ఎవరికైనా ఆశ కదనా, ఆస్తి డబ్బు తీసుకొని సరే పెట్టాను. చేసుకున్నారు.
అయిపోయింది. 2021 జనవరి 13 భోగి పండుగ రోజు నాకు ఫోన్ చేశారు, చోట తిరుచానూరు కాడ ఉన్నాం రా అనేసి. పోతే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమనుకునే సందర్భంలో అక్క చెప్పక్క అంటే కూర్చో తమ్ముడు పక్కన అనేది. నేను కూర్చున్నాను. పోలీసు వాళ్ళు నేరుగా వచ్చి నన్ను పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు అన్న? ఆమె అకౌంట్స్ తీసుకొని ఏదో సైబర్ క్రైమ్ క్రిస్పో అని ఒక యాప్ వాడి. క్రిస్పో యాప్ పేరు కూడా తెలియదు నీకు? నాకు తెలియదు. నాకు క్రిస్పో అనే యాప్ నాకు తెలియదు. నేను పోలీస్ స్టేషన్ జైపూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళతో నేను మాట్లాడే మాటల్లో వాళ్ళు నాకు చెప్పారు. ఇక్కడ ఎందుకు అమ్మాయిని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు? మీ ఇద్దరిని అమ్మాయిని ఎందుకు వదిలేశారు? అన్న అప్పుడు ఆమె హెల్త్ బాగాలేదు అది చెప్పి ఇచ్చేసింది. ఎవరు రికమెండేషన్ చేయలేదా? ఎవరు చేయలేదన్న మమ్మల్ని. అమ్మాయిని తీసుకెళ్లారు? ఎవరు ఆపలేదు, ఏమీ ఆపలేదు. ఆ అమ్మాయి వదిలేసి తీసుకెళ్లారు. మైగ్రేన్ ఉంది, హార్ట్ లో హోల్ ఉంది అని కథలు చెప్పి ఆమె తప్పించుకునింది. మమ్మల్ని నేను ఇంకోటి ఎవడు ఉన్నాను ఒకడు, వాడి పేరు నాకు గుర్తులేదు. వాడు నన్ను బండ్లో ఎక్కించుకున్నారు. సుమోలో ఎక్కించుకుని గూడూరు పోలీస్ స్టేషన్ కాడికి ఆపి పొరోటా పెట్టి ఇచ్చి మటన్. సీరియస్ లో ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు అమ్మాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైనా ఎవిడెన్స్ ఏమి చెప్తే చెప్పు ప్లీజ్. మాకు తెలిసినంత వరకు 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? క్రికెట్ బెట్టింగ్స్, మళ్ళీ రమ్మీ గేమ్స్ ఆడేది ప్యాకాట్ లో, మళ్ళీ ఇవన్నీ చేస్తది. ఇంకో నాకు చదువు రాదునా, నన్ను అడతానారన్నా, నాకేం తెలుసునా? నేను సార్ ఆటో మేడం ఆటో అని అడుక్కునేవాడన్నా. కానీ నువ్వు దీంట్లో టీవీలో చెప్తున్నాడు నువ్వు పెద్ద క్రైమ్ అంట, నీకు స్పెషల్ హెలికాప్టర్ ఉందంట, నీకు స్పెషల్ బెంట్లీ కార్ ఉందంట. స్పెషల్ హెలికాప్టర్ అది కూడా విన్నా. స్పెషల్ హెలికాప్టర్ 2 కోట్ల రేంజ్ రోవర్ కార్ ఉందంట నా దగ్గర. డూప్లెక్స్ ఇల్లు ఉందంట. నేనే గవర్నమెంట్ కి రాసి ఇచ్చేస్తారు అమ్మన్నా. ఏ గవర్నమెంట్ ఇస్తారు? రాజస్థాన్ కా ఏపీకా? నా ఏపీ గవర్నమెంట్ కూడా రాజస్థాన్ గవర్నమెంట్ కూడా రాయిస్తాను. నాకేముందా వద్దు, నాకేమీ లేవు. సరే లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసుల గురించి వాళ్ళు టీవీలో కొంతమంది డిబేట్లు పెట్టి ఆ అమ్మాయికి వాట్సాప్ కూడా రాదు, ఎర్రబట్ట పచ్చబట్ట. డిబేట్లు కాదు, ఆయన ఎవరో డాక్టర్ బాలా అంట. ఆయన ఏమైనా మా జీవిత చరిత్ర మమ్మల్ని ఏమైనా కన్నాడా, లేకపోతే మా జీవిత చరిత్ర ఏమైనా తెలుసుకున్నాడు కనుక్కో. టీవీ5 వాళ్ళని, ఆ సాక్షి ఛానల్ వాళ్ళని కనుక్కో. మేము తిరుపతిలోనే ఉంటాం. ఇప్పుడు అమ్మాయికి ఎన్ని అకౌంట్లు బ్యాంకులో మెయింటైన్ చేసి చెప్పి ఇందాక చెప్పావు, ఎవరికో చెప్తున్నావు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అమ్మాయికి? నా 27 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి ఆమెకి. నన్ను నేను కారు కూడా తోలుతానని చెప్తే ఆమె ఒక ఆడి కారు ఉంది. కారు వేసుకొని TS 094252 బండి నెంబరు. ఆ కార్లు వేసుకొని సిల్వర్ కలర్ కార్, ఆ కార్లు వేసుకొని ప్రతి చోటకి తొడుకోబోయేది, ప్రతి హోటల్ కి. సరే ఇప్పుడు హోటల్ నాకు వద్దు కానీ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అమ్మాయిని కేసు బెయిల్ వస్తుందా రాదా? అవి మాకెట్టనా తెలుసు. మమ్మల్ని 90 రోజులు వేస్తే సాగు కొట్టినారు, నా కుక్కను కొట్టినారు మమ్మల్ని. సరే కానీ మళ్ళీ మాట్లాడతా. రోజు మేము రైట్, థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఇది ఎందుకు వినిపించానంటే మీకు ఒక సందర్భం వచ్చింది. మొన్న ప్రెస్ మీట్లో అమ్మాయి ఎవరితో ఒక అమ్మాయితో మాట్లాడిచ్చి కిరణ్ రాయల్ బాధితురాలోంచి వినిపించింది, అవునా? అది నిజమైతే ఇది కూడా నిజమే. ఇది నిజమే. వాడి పేరు అబ్దుల్ గని, A3. వాడు చెన్నైలో ఉన్నాడంట. ఈ అబ్బాయికి పారిపాడికి దాముకురాయంటే టీవీలో చూసి నేను రాని పక్క కొద్దిరోజు అన్నాడు. కాబట్టి వాడిని పిలిపిస్తాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిస్తా. వాడు ఇంకా అవాక్య విషయాలు చెప్తాడు. అవాక్య విషయాలు చెబితే మీరు ఆమెకి సన్మాన సభ పెడతారు సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి. 27 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయంట. మనకు ఒక 2 బ్యాంకులు మెయింటైన్ చేయడం కష్టం. సైబర్ క్రైమ్ దందా చేసింది అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకొని సాక్షిలో కూర్చోబెట్టి ఎర్ర బట్టను పచ్చ బట్టను మాట్లాడేది రాదంటారు. ఫైనల్గా ప్రెస్ మీట్ ముగించే ముందు 2 విషయాలే. వైసీపీ సోషల్ మీడియా అభినయ్ బ్యాచ్ ఇది ఒక ట్రోల్ చేశారు నిన్న, చూసారా మీ అందరూ? 2015లో కిరణ్ రాయల్ మీద కేసు A1, A2, A3, A4, A5. ఈ కేసు 2015లో నా మీద కేసు పెట్టారు. ఏమని? కిరణ్ రాయల్ ఒకటి బెదిరించాడు అని. ఒక లేడీ మొన్న NTVలో వచ్చిన ఒక వీడియో ఒకటి చూపించారు కదా, అందరూ చూసారు దాన్ని. ఆ కేసు కొట్టేశాము, ఆ కేసులో కిరణ్ రాయల్ది ఏమీ లేదు, మొత్తం ఫేక్ అని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 3 ఏళ్ల క్రితమే. దీన్ని కూడా ట్రోల్ చేస్తుంటే దీని మీద కేసు పెట్టి ఇన్ని కేసులు పెట్టాలి, ఇళ్ళ మీద పెడితే మొత్తం జగన్నాథ్ ఆస్తి నాకే వస్తుందేమో, అన్ని కేసులు పెట్టాలి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను నా ఫైనల్గా, అభినయ్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా. లక్ష్మీరెడ్డి నీకు తెలియదు, నీ చెంచాగాడు లక్ష్మీరెడ్డి ఇంట్లో లేడు, నీ PA లక్ష్మీరెడ్డితో మాట్లాడలేదు. మొన్న ఏదైతే చిట్టిరెడ్డి విషయం ఎత్తుకున్నాక
భారతీరెడ్డి నుంచి మీకు ముటక్కేలు పడలేదు, పడినాక మీరు సీరియస్గా తీసుకొని కిరణ్ రాణి ఏదో చేయాలన్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి సీన్లో పెట్టి కథ నడిపారని చెప్పి దేశమంతా తెలుసు. మీ సాక్షి టీవీ, వైసీపీ సోషల్ మీడియా తప్ప వాళ్ళకి కూడా తెలుసు. తప్పదు కదా, డిజిటల్ తీసుకుంటారు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టారు నా మీద, పెట్టాలి కదా. మాత్రం ఒకటే, నీకు తెలియదని చెప్పి కాణిపాకంకి వచ్చి రేపు సాయంత్రం 5 గంటల లోపల లక్ష్మీరెడ్డి నన్ను కలవలేదు, నాకు తెలీదు, నా తేడాగాడు నాకు చెప్పలేదు, వాడు ఉన్న సంబంధం ఒట్టేస్తే నేను ఈ తిరుపతిలో బతుకున్నంత రోజులు భూమన కరుణాకర్ రెడ్డికి భూమన అభినవ్ ఒక మాటగా మాట్లాడను. తిరుపతి రాజకీయాలు ఉన్న రోజు వాళ్ళ కుటుంబాన్ని ఒక్క మాట కూడా మాట్లాడను. కాణిపాకంకి వచ్చి అభినయ్ రెడ్డి ఒట్టేయమని చెప్పండి. లక్ష్మీ సంబంధం, నా మ్యాటర్ నా సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, ఆ అమ్మాయి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని టేకప్ చేశాం మేము అని చెప్పమని చెప్పండి. వదిలేస్తా, నేను ఒట్టేస్తా. 1.5 సంవత్సరంగా మీరు దీన్ని నెట్వర్క్ చేశారని చెప్పి నేను ఒట్టేస్తా. కిరణ్ రాణి పదవి చట్టం చెడగొట్టాలని ప్లాన్ చేసి ఒట్టేస్తా. దీనికి సహకరించిన పెద్దలు, నా సన్నిహితులు పేర్లు చెప్తున్నది ఒట్టేస్తా. మీ కాల్ డేటా తీసి మీకు చూపిస్తా. ఎవరో 2 ఫోన్లు మాట్లాడారో, అమూల్ బేబీ కాదు నేను, అమూల్ బేబీతో కాదు నేను, ఇంకెవరికని చెప్పండి కథలో. మీరు ఎవరెవరితో మాట్లాడాలి, లక్ష్మీరెడ్డి ఎన్నిసార్లు ఫోన్లు చేసి మాట్లాడింది, ఏడాడ కలిసారు, ఇంకా వాడు చెప్పినట్టు చెప్పాలి, మటను బోటి పాయ అన్ని, అంత ఓపిక లేదు నాకు. ఒట్టుకేస్తారా? సరే, మీకు దేవుడి మీద నమ్మకం లేదు, అభినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి కుటుంబానికి నమ్మకం లేదు, సరే మీ కుమారుడి మీద ఒట్టేయండి, లేదా మీ తండ్రి గారి మీద ఒట్టేయండి. మా తండ్రి మీద ఒట్టు, కిరణ్ రాయలు మేము పట్టించుకోం, బచ్చాగాడోడు, వాడి గురించి మాకు ఎందుకులే, మా స్థాయి వేరు, మేము 200 కోట్లు తిరుపతికి వచ్చాము, అతను బేడాలు అమ్ముకుంటూ, కిలీలు అమ్ముకుంటూ, బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ చూడదు మాకే పని. ఈ బ్లాక్ టికెట్ల మీద గురించి సాక్షి రోజు 9 టికెట్ డిబేట్లు పెడతారు వీళ్ళు. మీరు అన్నయ్య మాటలు మాట్లాడతారు కదా, చనికిరాని చెంచా మాటలు, ఆ మాట చెప్పండి. మాకు సంబంధం లేదు, ఆ కేసే మాకు సంబంధం లేదు, మాకు ఎవరు తెలియదు. అసలు పసుపు అనేవాడు, వాడు పేరు బూత్ వస్తాయి, వాడు తీసుకొని రాలేదు, వాడు ఆ టచ్లో లేడు, ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పితే నేను ఏ శిక్షకైనా రెడీ. ఒప్పుకుంటారా? సిగ్గుండాలి. జీవితంలో తిరుపతిలో నీకు నువ్వు గెలవవు, కార్పొరేటర్గా కూడా నువ్వు గెలవవు, రాసుకో. నేను గెలుస్తాను లేదు పక్కన పెట్టు. మీరు చెప్పొచ్చు నాది కార్పొరేటర్ స్థాయి కాదేమో, నాది కాదే అనుకో, నీదే కదా ఆ స్థాయి. ఎట్టా గెలుస్తావు నేను కూడా చూస్తా. అమ్మాయి మా నాన్న అంటాడు, నా కొడుకు సిగరెట్ తాగడు, మందు తాగడు, నాన్ వెజ్ ఎక్కువ తినడు, కానీ అమ్మాయిని ట్రాప్ చేసి రాజకీయ నాయకులు పంపిస్తాడు. ఇవన్నీ చాలా ఘాటుగా మాట్లాడగలుగుతా. కోర్టుకి ఎక్కిస్తాడు అభినయ్ రెడ్డిని. నేను ఇంత ఘాటుగా మాట్లాడతా అంటే నా దగ్గర ఆధారం ఉండాలి కాబట్టి ఎక్కిస్తాడా? ఏదో వీడియోలు ఫోటోలు ఇస్తానంట, రోజు ఊడిపోతాను 10 అనుకుంటా నేను. ఇచ్చుకో, ఎవడు చెప్తున్నావు? జైల్లో కూర్చోబెట్టిస్తా, ఒక్కొక్కటి బట్టలు కూడా తీసి కథలు చేస్తారా డిబేట్లు పెట్టి? ఏం జీవితాలు ఆడుకుంటారు మీరు? చిల్లర వెదవాళ్ళు ఆటలాడతారు. వాడెవడో నేను వచ్చి ఆయమా మేడం నేను దగ్గర ఇంకా ఉన్న ఎవిడెన్స్ బయట పెడితే జీవితాలు మారిపోతాను. నీ జీవితమే మారిపోయింది, దేవుడున్నాడు. పెట్టు ఛాలెంజ్, టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అభినయ్ రెడ్డికి అంటూ కొందరికి మీరు ఏమైనా ఎవిడెన్స్ బయట పెట్టండి, మొత్తం జైల్లో కూర్చోబెట్టిస్తా. ఆటలాడతారు. కోర్టులో కేసు జరుగుతాం, హైకోర్టులో నా మొబైల్ దొబ్బేసి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి ఇప్పుడు ఈ ఉంది నా పక్కన ఉందా, నాకేమైనా అఫైరో చేసేసి ఇష్టం వచ్చి ఆడేసి 2012లో 13లో రికార్డులు చేసుకుని వాయిస్ రికార్డులు అని చెప్పేసి మీరు 12-13 ఏళ్ళు దాచిపెట్టుకొని 200 ఫోన్లు మార్చి ఈరో అమాయకుని నేను, నాకేమీ తెలియదు. తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందారెడ్డి, జాగ్రత్త. అమూల్ బేబీ కాదు నేను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తలరాత్ర మారిపోతాయి. నేను మాట్లాడగలుగుతా ఎవరో ఏడ తిరుగుతున్నారో, హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో, ఎవరింటికి ఎవరు పోతున్నారో, ఇక్కడొచ్చి మాట్లాడేదిగా రాజకీయాలు. అందరూ చరిత్రలు నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తా, వారానికి ఒక అక్షరం చెప్తా వస్తా, లాస్ట్కి ఫుల్ నేమ్ చెప్తా. అందరం తెచ్చుకోవద్దండి. నేను అన్ని విడిచేసి లంగాలవాడ భగవాన్ దాస్ గారిని నా జోలికి రావద్దండి. థ్యాంక్ యూ. జై హింద్ అన్న.
చాలాసేపు అరగంట అయిపోయింది. చెప్పా ముందే, క్షమించండి, నేను ముందే చెప్పా. చాలా ఇంట్రెస్టింగ్ ప్రెస్ మీట్. నేను అడగండి నా కరుణాకర్ రెడ్డికి ఎట్టొచ్చి చెప్తే నేను కూడా చెప్తా. నేను 200 కోట్లు తిరుపతికి వచ్చాను అనేసి ఒకసారి చెప్పాను. నాకు ఎక్కడికి ఆస్తులు చెప్తే నేను కూడా దుక్కుంటా. కొంచెం నేను రాత్రి నుంచి కన్ఫ్యూషన్లో ఉండా. నాకు తెలియకుండా నిద్రలో ఏమి సంపాదించానేమో అనేసి ఏమని చెప్తే తెచ్చుకుంటా. కిరణ్ ఆస్తులు ఉండవు. అంత ఆస్తులు ఉంటే సీట్ నాదే. ఈసారి ఆస్తులు ఉంటే సీట్ నాదే. కిరణ్ ఎమ్మెల్యేనే ఆస్తులు ఉంటే తెలుసు కానీ జనాలందరికీ. కరుణాకర్ రెడ్డి ఎట్టొచ్చినాడు, ఏం వ్యాపారాలు చేసినాడు, ఎట్ట దిగిన తెలుసు. నువ్వు కిరణ్ రాయలు ఏమి ఆస్తి లేనాడు, బేడాలు వేసేవాడు కిరణ్ రాయలు, కిళ్ళి వేసేవాడు కిరణ్ రాయలు, డిబేట్లు పెడతారు. అప్పుడు నా గురించి డిబేట్ ఎందుకు మీకు? నా గురించి డిబేట్ ఎందుకు? ఈమె వార్తలు వేయడం ఎందుకు? అద్భుతమైన ఫోటోలు పెట్టడం ఎందుకు? డిస్కషన్ చేస్తాను రాష్ట్రంలో. ఎవరు ఇంత అందంగా ఉన్నాడు అనేసి. అవును అవును అవును. ఇప్పుడు ఆ వీడియోల గురించి 2 క్లారిటీ ఇచ్చేస్తా. 2021లో డబ్బులు కావాలన్నప్పుడు నేను ఈయనప్పుడు ఫస్ట్ ఇవ్వనని చెప్పా. నీకు నేను బాకీ లేదు, నువ్వు కరెక్ట్ లెక్కేసుకరా ఇస్తానని చెప్పా. అప్పుడు పోయి ఈ సూలు పోయి కలిసింది. ఈ సూతో పాటు ఇంకొక 10 మంది సూలు కలిసింది. రోజాని కలిసింది, భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని కలిసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జోకర్లంతా కలిసింది పోయి ఈ అమ్మాయి. ఆ విషయం ఆ అమ్మాయి నేను కలవలేదని చెప్పి రేపు కొట్టేస్తే ఆ అమ్మాయిని నేను మోసం చేయని కొట్టేస్తా. ఓకేనా? వాళ్ళిద్దరు కొడుకులు తీసుకొచ్చి కాని పక్కన కూర్చోబెట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా 2021 నుంచి కలవలేదు. ఇప్పుడే చిట్టిరెడ్డి ఇష్యూ రాగానే నాకు జగన్ మీద ప్రేమేసి కిరణ్ పై కూర్చొని చెప్పండి. డ్రామాలు ఆడతారు అందరూ. 15 లక్షలు మినర్వా హోటల్లో తీసుకొని మిగతా 15 లక్షలకి చెక్కులు 2026లో ఒక చెక్కు, 25లో ఒక చెక్కుకి డేట్ వేసి ఇచ్చా. నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇచ్చిన డబ్బులు మనం అప్పుడు బిజినెస్లో పెట్టారు, ల్యాండ్లు కొన్నాము, చిట్లు వేసాము, రకరకాల వ్యాపారాలు వేసి నష్టపోతే ఇంకోటి ఏంటి ఈయన కోర్టుకి వేసుకోబో, ఆధారాలు లేవు కదా అంటాడు. నేను ఆడపిల్ల కదా అని చెప్పి ఒక 2 ప్రతిభని తీసుకొస్తే సరే పోనీ 30 లక్షలే కదా సెట్ చేద్దాం, 30 లక్షలు ఒప్పుకుంటే 30 లక్షలకి 15 లక్షలు డబ్బులు ఇచ్చా. ఆ 15 లక్షలు ఇచ్చినప్పుడు ఒక వీడియో ఇచ్చింది, 15 లక్షలు చెక్కు తీసుకుని ఒక వీడియో ఇచ్చింది. ఎందుకు ఈ వీడియో తీసుకుంది సార్? ఈ అమ్మాయి వీడియోల మీద బతికేలాగుందిరా మనకి, ఎందుకైనా పనికొస్తుందేమో భవిష్యత్తులో అని చెప్పి నేను చేసిన తిక్క పని 2 వీడియోలు తీసుకోవడమే. కానీ నాకు తెలియని విషయం అంటే డబ్బు లావాదేవీలో మాట్లాడేటప్పుడు తీసుకున్న డబ్బులు దేవుడికి కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు జగదీష్ అని మాట్లాడినప్పుడు నేను తిరిగి మాట్లాడినా, మీరు ఎంతసేపు నేను మాట్లాడి జగదీష్ అని మాట్లాడి చూపించాలి కదా. ఆయన క్వశ్చన్ వేసి ఆన్సర్ చెప్పిన ఆ అమ్మ ఇన్ని క్వశ్చన్లు వేసి ఉంటుంది, ఎందుకు చూపించలేదు? డబ్బు కావాలని కాళ్ళు పట్టుకుంటా కిరణ్ నా కొడుకు యాక్సిడెంట్ అయిపోయింది చచ్చిపోతాడు, చెయ్యి ఎముక ముక్కులోకి వచ్చిందని చెప్పిన ఒకసారి నేను ఆశ్చర్యపోయినా. చేతులు ఎముక ముక్కులు ఎట్ట వస్తుందా? ముక్కులోకి వస్తుంది, హాస్పిటల్లో ఉన్నా అంటే ఎవడికో చెప్పి బకరా సారీ ఎవడో కూడా ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు టీరా పాపం హాస్పిటల్ ఉందంటే అవన్నీ చెప్పరా? రీసెంట్ గా నీ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత నీ కొడుకు యాక్సిడెంట్ చెయ్యి వాడు ఏదో ఊర్లో వేసి దాంతో తిరిగి పడిపోయి వస్తే ఈ ఎముక ముక్కులోకి వచ్చింది అబద్ధం చెప్పి 1 లక్ష రూపాయలు డబ్బు కావాలంటే నేను ఇచ్చి పంపించిన, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన, డీటెయిల్స్ ఉంది, నీలాగా నేను రికార్డులు చేసుకోను, సమయం సందర్భం వచ్చి ఇలా అన్ని బయటకు తీసుకొస్తా. తీసుకోలేదని చెప్పు డబ్బులు తీసేసుకొని ఇప్పుడు నీకేదో కమిట్ పెట్టి నీ కొడుకుని అమెరికా పంపిస్తాను అభినయం అన్నాడో లేదా ఆస్ట్రేలియా పంపిస్తాను అభినయం అన్నాడు తెలియదు, కానీ వాళ్ళ జూటా మాటలు నమ్మి ఈరోజు నువ్వు బయటకు వచ్చి ఈరోజు 1650 కిలోమీటర్ జైల్లో నీరు ఊసలు లెక్కెడుతున్నావు అంటే అమాయకత్వం నీదే. అన్న అంత టెక్నాలజీ అంత నాలెడ్జ్ నాకు నుండి ఎప్పుడో వేసుట, ఇన్ని రోజులు పెట్టుట. నేను చెప్పాను ఏమని, ఆ అమ్మాయి కోసం జైపూర్ పోలీసు ఎదుగుతున్నారు అనేసి. ఎందుకంటే నన్ను వచ్చి కలిసారు 5-6 సార్లు మా ఇంటికి వచ్చి, సార్ ఇక్కడ మీ ఇంటి పక్కన ఎవరో మేడం ఉందంట కదా క్రిమినల్, ఆమె కోసం మేము తిరుగుతున్నాము, ఈ నెంబర్ మాది కనిపిస్తే ఇంటి అంటారు. నేను ఇవ్వను, పక్కన ఇస్తారు కదా. అలానే వాళ్ళు 100 మందికి ఇచ్చారు. తోకల్ లక్ష్మీరెడ్డి అనే కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ సిఐని అడగండి, తిరుపతి యూనివర్సిటీ సిఐని అడగండి, తిరుపతి సైబర్ క్రైమ్ని అడగండి. అన్ని పోలీస్ స్టేషన్లో అమ్మాయి ఫోన్ నంబర్లు. ఇంకో షాకింగ్ చెప్తే నమ్ముతారు, మీకు ఎవరన్నా
సిమ్ కార్డులు కొడితే నా ఆధార్ నంబర్ కొడితే సిమ్ కార్డులు ఎన్నో నేను చెప్పగల టెక్నాలజీ వరకు ఉంటే ఆ అమ్మాయి నాకు తెలిసి ఒక 4 నంబర్లు ఒకసారి అమ్మాయి ఆధార్ కార్డు ఇస్తాను కొట్టండి దిమ్మ తిరుగుతుంది. ఆ అమ్మాయి పేరుతో 9 సిమ్ కార్డులు, వాళ్ళ కొడుకు పేరుతో 9 సిమ్ కార్డులు, ఇంకో కొడుకు పేరుతో 9 సిమ్ కార్డులు, వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కూడా సంఘానికి ఇచ్చేసింది. వాడు కేసులో ఉన్నాడు ఇప్పుడు. వాడు ఆధార్ కార్డు వాడిందంట. వాడు మనం చెప్తాడు 2 రోజులు బిర్యానీ పెట్టి వాడు ఇప్పుడు చెప్పాలి కదా మటన్ పెట్టి కేసులో పంపించేసిందని. కాబట్టి 45 సిమ్ కార్డు 46 సిమ్ కార్డులు వాడుతావు ఒక ఆడదే ఎందుకని సిమ్ కార్డులో నువ్వు కాదని చెప్పొద్దు. జైపూర్ మామూలు పంపిస్తారు లిస్టు మొత్తం ఇస్తాం మీ అందరికి. థ్యాంక్ యూ అన్న. నేను ఇంకోటి ఆ అమ్మాయి మీద ఆరోపణలు చేయట్లేదు. అమ్మాయి చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. అభినయ్ మీద మాట్లాడుతున్నా. అభినయ్ ఇట్లాంటి వాళ్ళు పెట్టుకుని నువ్వు పుష్పం అవద్దు. సాక్షి ఛానల్, సాక్షి టీవీ మీరు పుష్పాలు కాకండి. రేపు ఆ అమ్మాయి ఇలాంటి అమ్మాయి దొరికిపోయింది, ఇలాంటి అమ్మాయి ఓమో దీనికోసం డిబేట్లో పెట్టామని చెప్పి పుష్పాలు కాకండి. ఆల్రెడీ కోర్టులు చూసుకుంటాను ఇప్పుడు చూపించే కదా ఫోటోలు. మీరు ఎవరైనా డౌట్ ఉంటే దయచేసి మీ ఫోటోలు ఇస్తే మీకు ఇష్టమైన హీరోయిన్తో ఫోటోలు తీసి పంపిస్తారు గంటలో.